ఈ మధ్య కాలంలో అంటే బాగా నుంచునే జాబ్స్ పెరిగిపోయాయి, లేకపోతే చాలాసేపు ఒక పక్కన కూర్చుండిపోవడం, చాలాసేపు ఒక పక్కన నుంచుండిపోవడం. ఇప్పుడు టీచర్ జాబ్స్ అయితే ఎప్పుడూ నుంచుని ఉండాలి, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా, ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఎప్పుడూ కూర్చుని ఉంటారు. వీటి వల్ల అసలు ఎటువంటి సమస్యలు వస్తాయి రక్తనాళాల్లో? రక్తనాళాల్లో వీనస్ సిస్టమ్ అని ఉంటుందండి, అదే మనం మాట్లాడుకున్నాం కదా, సిర్రలు. సో వాటిలో ఎక్కువ నించునే వాళ్ళు అంటే వెయిటర్స్, పోలీస్ వాళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూర్చునే వాళ్ళు, బాగా నించునే వాళ్ళు, టైలర్స్, టీచర్స్, వీళ్ళందరికీ కూడాను వారికోస్ వెయిన్స్ అనే ఇబ్బంది రావచ్చు. అది ఎక్కువసేపు ఒకే దగ్గర నించున్నా, ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చుని ఉండే వాళ్ళకి వస్తుంది. సో దాంట్లో ఏంటంటే వెయిన్స్ అనేవి ఉబ్బుతాయి, ఉబ్బి బయటికి కనిపిస్తూ ఉంటాయి, కాళ్ళ వాపులు వస్తాయి, రాత్రి అయ్యేసరికి కాళ్ళు బరువుగా అనిపిస్తాయి, కాళ్ళు ఎత్తులో పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ వస్తుంది, కానీ అది పెరిగే కొద్దీ పుండ్లు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొఫెషన్ని అవాయిడ్ చేయలేరు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వెరికోజ్ వెయిన్స్ రాకుండా ఉంటుంది సమస్య? వెరికోజ్ వెయిన్స్ యాట్ రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకే చోట కూర్చోవడము, ఒకే చోట నించోవడము చేసేవాళ్ళు, స్టాకింగ్స్, కంప్రెషన్ స్టాకింగ్స్ అని ఉంటాయి. ఆ స్టాకింగ్స్ వేసుకుని వాళ్ళ పనంతా చేసుకోవచ్చు పొద్దున్నుంచి రాత్రి వరకు. లేకపోతే ఎంతసేపు వాళ్ళు యాక్టివ్ వర్క్ ఉంటుందో ఆ టైం అంతా నించోవడం చేసినప్పుడు స్టాకింగ్స్ వేసుకుంటే అది ఒక ప్రివెంటివ్ మెషర్. అది కాకుండా రోజుకి అట్లీస్ట్ 30 నిమిషాలు నడక కానీ ఏదైనా ఎక్సర్సైజ్ మన జీవన శైలిలో పెట్టుకోవాలి. ఓకే, సో వాకింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలామంది మేము ఎక్కువ ఫుడ్ తింటేనే చేస్తామని అనుకుంటూ ఉంటారు. సో అంటే రక్తనాళాల ఆరోగ్యానికి కూడా ఇది మంచిది అన్న విషయం చాలామందికి తెలీదు. ఇంకొంచెం వివరంగా వ్యూయర్స్కి తెలియజేస్తారా? ఎప్పుడైనా సరే ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ మనం నడిచే కొద్దీ బాడీకి అర్థమవుతుంది మనకి ఆక్సిజన్ అవసరం ఎక్కువ ఉందని. దానివల్ల బ్లడ్ వెసల్స్ అనేవి, కొత్త బ్లడ్ వెసల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అవి అయినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గే పాసిబిలిటీ ఉంటుంది. అందుకోసమని రోజుకి 30 నిమిషాలు, అట్లీస్ట్ 5 రోజులు, వారంలో 5 రోజులు, రోజుకి 30 నిమిషాలు ఏదైనా వ్యాయామం ఉండాలి. వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్, లేకపోతే ఏదన్నా కార్డియో యాక్టివిటీ.